ఎమ్మెల్యే వివేక్ ఈడీ ఎదుట హాజరయ్యారు. హవాలా ఫెమా కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్లో నమోదైన కేసులో హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున డిపాజిట్లపై కేసు నమోదైంది. ఎన్నికల ముందు జరిగిన వ్యవహారంలో కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో 8 కోట్ల పైచిలుకు డిపాజిట్లు, నిధుల గురించి ఈడీ ఆరా తీసింది. ఎమ్మెల్యే వివేక్ ఈడీ ఎదుట హాజరయ్యారు. హవాలా ఫెమా కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్లో నమోదైన కేసులో హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున డిపాజిట్లపై కేసు నమోదైంది. ఎన్నికల ముందు జరిగిన వ్యవహారంలో కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో 8 కోట్ల పైచిలుకు డిపాజిట్లు, నిధుల గురించి ఈడీ ఆరా తీసింది. ఎమ్మెల్యే వివేక్ ఈడీ ఎదుట హాజరయ్యారు. హవాలా ఫెమా కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్లో నమోదైన కేసులో హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున డిపాజిట్లపై ఈ కేసు నమోదైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అంచనాకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే వివేక్ వెంకటస్వామి కొద్దిసేపు క్రితమే ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈడీ ఎదుట హాజరైన వివేక్ వెంకటస్వామిని అతన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడే అతని లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్టయితే ఎన్నికల ముందు అయితే ఒక విశాఖ ఇండస్ట్రీ, వివేక్ సంబంధించిన విశాఖ ఇండస్ట్రీ నుంచి దాదాపు 8 కోట్ల రూపాయల నిధులను ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలోకి ఈ నిధులు తరలించడం జరిగింది. నిధులు డిపాజిట్ కావడం జరిగింది. ఒకే రోజులో రాత్రి దాదాపు 8 కోట్ల రూపాయల నిధులు డిపాజిట్ కావడం పైన అప్పుడు వచ్చిన ఫిర్యాదుల మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ చెప్పిన ఆదేశాలతోటి హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేస్తారు. అయితే అదే కేసుకి సంబంధించినట్టయితే ఈడీ కూడా అటు అధికారులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఒక ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈసీఐఆర్ నమోదు చేసి ఈ మేరకు ఈడీ వివేక్ వెంకటస్వామిని ఇవాళ పిలిచి విచారిస్తుంది. 8 కోట్ల రూపాయలు ఏదైతే విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలోకి పెద్ద మొత్తంలో నిధుల బదలాయింపు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఆ సెక్యూరిటీ సంస్థకు ఎందుకు డబ్బులు చేస్తారు, ఎన్నికల పంపకాల కోసం నిధులు పంపిణీ చేస్తారా, లేకుంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయా, లేకుంటే ఆ సంస్థకి విశాఖ సంస్థకి ఉన్న బిజినెస్ లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. అయితే 8 కోట్ల నిధుల వ్యవహారం సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో ఇంకా పూర్తి వివరాలు ఆలోచిస్తున్నా. ప్రస్తుతానికి వివేక్ వెంకటస్వామికి బ్రేక్ ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో మళ్ళీ అతన్ని విచారిస్తామని అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే 8 కోట్ల రూపాయల నిధుల బదలాయింపు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆ టీడీ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.